పోలీసులు కొడితే దెబ్బలే తగులుతాయి. మిమ్మల్ని పోలీసులు కొట్టారా? అయినా ఇలాంటి పని చేశారేంటండి? అసలు ఎందుకు చేశారండి? అంతా నీ వల్లే. అలా అంటావేంటన్నయ్య? నువ్వు ఇలాంటి పనులు చేయటానికి ఇప్పుడు ఇలా జైల్లో ఉండటానికి వదినకేంటి సంబంధం? తనేం చేసిందని ఎలా అంటున్నావు? అవునైరేంద్రే, అంతా మీ వదినే చేసింది. నేనీ దుస్థితిలో ఉండడానికి కారణం కూడా మీ వదినే. నేనేం చేశానండి అలా అంటున్నారు? ఏనాడైనా నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చావా? ఏనాడైనా నన్ను అర్థం చేసుకొని ప్రవర్తించావా? లేదు. పైగా నాకు అది కావాలి ఇది కావాలని టార్చర్ చేశావు. ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి కూడా దెప్పి పొడిచావు. అలా అంటావేంటన్నయ్య? భార్యకి భర్తని ఆ మాత్రం అడిగే హక్కు లేదా? ఉంటుంది, కాదనను. ఏ భర్తకైనా భార్య నుండి కావలసింది కాస్త అర్థం చేసుకునే గుణం. అది మీ వదినకు లేదు. ఏ భర్త అయినా భార్య నుండి కోరుకునేది ఓదార్పు, ప్రశాంతత. అది మీ వదిన వల్ల నాకు కలగదు. అవన్నీ మన వ్యక్తిగత సమస్యలండి. దానికి మీరు చేసిన పనికి లింకేముంది? ఉంది. నీ కోరికలు తీర్చడం కోసం డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే ఇలా చేశాను. ఎక్కడా పని దొరక్క, ఎవరూ పనివ్వక నేను ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. మరి కనిష్కని ఎందుకు టార్గెట్ చేసి డబ్బులు తీసుకున్నావు? ఈ పనిలో వాళ్ళు వీళ్ళు అని ఏముంటుంది? అందులోనూ మన జీవితాలు ఇలా చిన్న భిన్నం చేసిన ఆ కనిష్క మీద పగ తీర్చుకునే అవకాశం నాకు ఈ రూపంలో వచ్చింది. అందుకే ఒప్పుకున్నాను. తప్పక తప్పు చేశాను. నేనిలా చేస్తానని గాని, చేయాల్సి వస్తుందని గాని, ఇలా పోలీసులకు దొరికిపోతానని గాని కల్లో కూడా ఊహించలేదు. కనిష్క మీద పగ మాత్రమే నాకు కనిపించింది, అంతే. మీరే వచ్చారు? అమ్మా నాన్న వాళ్ళు రాలేదా? మీరు చేసిన పనికి వాళ్ళు మాకు కొడుకే లేడన్నట్టు మాట్లాడుతున్నారు. మీ వల్ల పరువు పోయిందని, తలనొప్పులు తెచ్చారని తిట్టుకుంటున్నారు. నువ్వు చేసిన పని అలాగే ఉంది. మరి ఇక నిన్ను చూడటానికి స్టేషన్కి వస్తారు. రాలేదు, రాను అని అన్నారు. అవునులే, నా వల్ల నిజంగానే వాళ్లకు సుఖం లేకుండా పోయింది. నా వల్లే వాళ్లకి తల కొట్టేసే పరిస్థితి ఏర్పడింది. ఇక అమ్మా నాన్న నన్ను జీవితంలో క్షమించరేమో, నా మొహం చూడడానికి కూడా ఇష్టపడరేమో. మీరేం బాధపడకండి. ఎలాగోలా మిమ్మల్ని నేను విడుదల చేయించుకుంటాను. ఎస్ఐ గారు, నా భర్తకే పాపం తెలీదు. దయచేసి ఆయన వదిలేయండి. ఏంటి వదిలేయాలా? మీ ఆయన చేసింది మామూలు నేరం అనుకున్నారా? అంత పెద్ద క్రైమ్ చేసి దొరికాక అంత సులభంగా ఎలా రిలీజ్ అవుతాడు? అలా అనకండి ఎస్ఐ గారు. చెప్పేది అర్థం చేసుకోండి. మీ ఆయన అంత త్వరగా బయటికి రాడు. నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. వెళ్ళండి. అయ్యో, ఇప్పుడు నా భర్తను ఎలా కాపాడుకోవాలి? ఆయన ఆదుకునేవారు లేరా? అయ్యో, మీరు చూస్తున్న ఇదే ఇంట్లో ఆ స్కామ్ చేసిన దొంగల ముఠాలో ఉన్న రాజీవ్ అనే ఒక వ్యక్తి ఉండేది. కోట్ల రూపాయల డబ్బు తోచుకొని దొరికిపోయి కటకటాల వెనుక ఊచలు లెక్క పెడుతున్న ఆ స్కామర్స్ లో ఒకరైన రాజీవ్ ఇల్లు మీరు చూస్తున్నది ఇదే. కోటీశ్వరులే టార్గెట్ గా, కోట్ల రూపాయలే లక్ష్యంగా దోపిడీలు చేసి దోచుకొని
ఇదే ఇంట్లో దాస్తారా అన్న అనుమానం మీకు కలగక మానదు కదా. అయినా కోట్లను కొల్లగొట్టేవాళ్లు ఇలాంటి ఇంట్లో ఉంటున్నారు అంటే నమ్మబుద్ధి కావడం లేదు కదా. అయినా ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికే చిన్న ఇంట్లో ఉంటూనే చాటుగా వ్యవహారం నడిపిస్తున్నారు అని మీకు అనిపిస్తుంది కదా. మోసగాళ్లు ముదుర్లు అయిన వాళ్ళకి ఇలాంటి చావు తెలివితేటలు మామూలే అనిపించక మానదు కదా. హలో మేడం, మైండ్ యూర్ టంగ్, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఎవరు మీరు? ఆ దోపిడీదారుడికి ఏమవుతారు? ఆయన ఒక్కడేనా లేదా ఇంట్లో వాళ్ళంతా కూడా అదే వృత్తిలో ఉంటున్నారా? నేరం రుజువు కాకుండానే నేరస్తుడు అని ముద్ర వేస్తున్నారు. దోచుకుంది ఎవరో వివరాలు తెలియకుండానే దోపిడీదారుడు అనేస్తున్నారు. ఏ పాపం ఎరుగని వాళ్ళ కుటుంబాన్ని అల్లరి పాలు చేస్తూ పాపం చేసినట్టు చూపించేస్తున్నారు. ఇవేనా మీ మోరల్స్? ఇవేనా మీ రిపోర్టింగ్స్? తప్పు చేసి దొరికిపోయాక అందరూ చెప్పేవి ఇవే మేడం. మా డ్యూటీ న్యూస్ కవర్ చేయడం, నేరస్తులని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ప్రశ్నించడం. ఇంతకీ మీరెవరు? మీరేనా రాజీవ్ అనే దోపిడీదారుని తల్లిదండ్రులు? అసలు మీ అబ్బాయిని ఎలా పెంచారండి? సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించలేదా? సమాజానికి మంచి చేయడం మీరు నేర్పించలేదా? లేదా మీరే దగ్గరుండి సమాజాన్ని దోచుకోవడం ఎలాగో ట్రైనింగ్ ఇచ్చారా? కోట్లు కొల్లగొట్టడంలో ఆరితేరేలా శిక్షణనిచ్చినట్టున్నారు. ఆయనొక్కడేనా? మీ ఇంట్లో వాళ్ళంతా అదే పనిలో ఉన్నారా? మావయ్య, మీరిక్కడే ఉంటే ఇలాగే లేనిపోని పిచ్చి ప్రశ్నలు వేసి విసిగిస్తారు. అత్తయ్యకి అసలే ఒంట్లో బాలేదు. వెంటనే అత్తయ్యని తీసుకొని లోపలికి వెళ్ళండి మావయ్య. వెళ్ళండి మావయ్య. వేద, లోపలికి పద.